కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస కుంభకోణాలకు పాల్పడుతున్నారని సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిని నిర్బంధించి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం దుర్మార్గమని నెల్లూరు వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. పత్రికల ఎడిటర్లను నిర్బంధించడం సరికాదన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీలను పత్రికలు ఖండించకుండా ఇంకెవరు ఖండిస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు, సామాన్యులకు, పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక ఈరోజు పేద ప్రజలందరూ కూడా నడి రోడ్డున నిలబడి ఏడుస్తూ ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇదే అదనుగా కూటమి ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు, 1-2 కుంభకోణాలు కాదు, ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుసపెట్టి చేస్తూ ఉంటే వీటన్నింటి నుంచి దృష్టి మరలించడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది. మీరు గమనించుంటారు, సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షిలో రావడం కూడా జరిగింది. అనేక పత్రికలు, అనేక ఛానల్స్లో కూడా వరుసపెట్టి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంకి సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండన చేసుకోవచ్చు. అయితే ఈ రోజున ఏం గమనించాం, నిన్నటి రోజున కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింటిలో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం. ఒక లీడింగ్ పత్రిక, ఒక లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు. ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు, అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది. ఎక్కడ కూడా వారెవ్వరిని కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ, అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది. 1975 జూన్ 25వ తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు. ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే 50 సంవత్సరాలు, 1975 నుంచి 2025వ సంవత్సరం, 50 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజుల్ని మర్చిపోలేము. ఆ ఎమర్జెన్సీ రోజుల్లో మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజు జరగడం కూడా జరిగింది. ఏం జరిగిందో చూసాం. ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ, ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం. వాటిని చీకటి రోజులను కూడా అంటాం. ఇలా మనం గమనించలేదు. అటువంటి రోజుల్ని మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నామంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందరం కూడా ఈ పెహల్గాం దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పెహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు. ఏంటి ఈ దుర్మార్గం, ఏంటి ఈ పరిస్థితులు, ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని నేను బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం
ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ దాడులు చేస్తూ ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరివేయాలా అన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా, ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, మన సైనికులకు కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధూర్కి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ని గుర్తింపజేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు, పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పత్రికా విలేకరుల మీద కానీ వీరందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ, పాత్రికేయ మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలని మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నేను ప్రధానంగా మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి మళ్ళీ తీసుకొని వస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకుల్ని. ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం, బరాయిస్తూ ఉన్నాం. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ తరపున పోరాడడానికి ఎక్కడ కూడా వెనకాడ వేయడంలా. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల. మీకు తెలుసు సీతారామాంజనేయులు గారు డీజీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక మహిళ మీద పెట్టి ఎవరో ఒక వ్యక్తి పెట్టినటువంటి కేసులో ఆ కేసుకు సంబంధించి సీతారామాంజనేయులు గారిని డైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఆయన్ని సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తీసుకొని నిర్బంధించున్నారు. ఈ సాక్షి ఎడిటర్ మీద కూడా ఈరోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద సెర్చ్ చేసినారంటే ఏం మాట్లాడాలి? ప్రజల తరపున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. మీరు అందరూ కూడా ఆలోచించండి. ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.